చెప్పు. అవునా? సరే వస్తున్నావా? ఏరా అంతకం కలగచ్చు తలనొప్పి వచ్చేస్తుంది అర్జెంటుగా. టీ తాగాలి అర్జెంటుగా వెళ్ళి, అందుకనే తీసుకొచ్చాను. ఏంటి నువ్వు ఎలా సైకిల్ చేసింది టీ కోసం? నేను ఇంకేదో అనుకుని ఆడావిడికి వచ్చాను. టీకే ఎంత ఆడావిడా? సరే గాని అంత తలనొప్పి వచ్చి పని ఏం చేసావురా? ఏమంటే ఏం చెప్తామయ్యా, ఇందాక న్యూస్ చూసానా, అందులో విషయాలన్నీ చూసేసరికి ఈ ప్రపంచం ఏమైపోతుందని చెప్పి భయం వేసింది. తర్వాత బాధ అనిపించింది. ఆ తర్వాత ఇవన్నీ మనం భరించాలని తెలిసాక తలనొప్పి ఎక్కువైపోయింది. అర్జెంటుగా టీ తాగేయాలని చెప్పి టీ టైం తీసుకొస్తాను. అంత భయం వేసేలాగా ఏం చూసావు? ఏం చూడటం పెట్టమయ్యా, మొన్న రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం, అదిలా తగ్గుతుందని లోపల చైనా తైవాన్ యుద్ధం అంటున్నారు. అంతెందుకు పాకిస్తాన్కి మనకి యుద్ధం అయిందా? ఏదో నాయుడు మనకు తెలుసు కాబట్టి ఫోన్ చేసి ఆపించాను. లేదంటే చంద్రబాబు నాయుడు ముందుగా నేను నాయుడు అంటాను. బతకాలి అలాంటి చిన్న భాషకి చెప్పు. సరే గాని సెంటర్ లో మోడీ గారు కదా. అదేరా మనకి ఇక్కడ ప్లస్, నాయుడు గారు మోడీ గారు ఫ్రెండ్స్ కాబట్టి నేను ఇలా చక్క నాయుడు గారికి ఫోన్ చేయడం, వెంటనే నాయుడు గారు మోడీ గారికి ఫోన్ చేయడం, మోడీ గారు అంటే పాకిస్తాన్ తో మాట్లాడేసి సెటిల్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు యుద్ధం ఆపించు. ఎవరికైనా చిన్నపిల్లడు చెప్పు. చిన్నప్పటి నుంచి తిరుగుతున్నావు, ముడ్డు కింద 30 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు దాకా ఉద్యోగం సద్యోగం లేదు. మన భవిష్యత్తు ఏంటో మనకు తెలీదు. వీడు ప్రపంచ భవిష్యత్తు గురించి ఆలోచించేస్తున్నాడు. వెనకటి నీలాటోడే వానపావం చంపలేడు కానీ రక్తపించిన మెలికేసి నెలికేస్తున్నాడు. అది కాదు మే, కూర్చో చెప్తాను. కూర్చోరా, ఏ సరదాగా అన్నాను కూర్చో. ఏదో తలనొప్పి టీ వరకు అన్నామని బండి ఎక్కాను, లేదనుకో అక్కడే చంపేసి పాతిద్దు నేను. టీ తాగి మీ తలనొప్పి ఏం తగ్గలేదు మా. నేను ఎలా కటింగ్కి వెళ్దాం అనుకున్నాను, నువ్వు తలనొప్పి అంటున్నావు కదా, మసాజ్కి వెళ్దాం మా. అలాగైతే మనకు తెలిసిన కుర్రాడు ఒకడు ఉన్నాడు, అద్దరు కూడా వేస్తాడు. ఓకే, మనం అలా చెప్తే అలాగా పదలను. సరే. ఇదే మాయా మన సాగు, మనం ఏం చెప్తాంత బాబోయ్, ఈ సొల్లిగాడి ఈ టైంలో వచ్చాడు. వీటితో పాటు సడన్ కూడా తీసుకొచ్చాడు. నా టైం బాగున్నట్లేదు. రావు కాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. ఇలా వచ్చి కూర్చుంటా. తమ్ముడు రైతు సంగతి ఎలా ఉన్నా? ఇప్పుడుదా బాగున్నాను, నువ్వు తెచ్చారు కదా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇంకా బాగుంటుంది అయితే. ఇంకా బాగుంటుంది. ఏం లేదురా, బాగా తలనొప్పి ఉంది, కొంచెం మసాజ్ చేయించుకుందాని వచ్చాం. ఈ రోజు మా వాడు కటింగ్ అంటేనో ఇద్దరు తీసుకొచ్చాను. మా వాడికి ఎలా కాలం చాలా చేయాలి, మన పేరు నిలబెట్టాలి, మళ్ళీ మర్చిపోద్దు. తెలుసు కదా మన కాయలు ఎలాగేయాలో. 3 ప్యాకెట్లు 3 చోట్ల, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, మొత్తం అన్ని కలిసి చాలా జుమ్ అని అయిపోవాలి. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. జుమ్ అనిపోవాలి, ఇంక దెబ్బకి తలనొప్పి ఎగిరిపోవాలి. అర్థమైందా? ఓకే చెయ్యి. తెలుసు కదా, అందరికి ఒక ప్యాకెట్ వేస్తే మనకి 3 ప్యాకెట్లు వేస్తారు తమ్ముడు. అట్లుంటది మనతోని. అంటే ఎలా పడితే అలా కొట్టికిరా, అసలే క్రియేటివ్ మైండ్. చిప్పు దొబ్బింది అనుకో మొత్తం ఇబ్బంది అయిపోద్ది. మొన్న జిమ్లోనే అందరికన్నా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేశాను, చిన్నది ఇరికెట్టింది, అందుకని దీన్ని ఏమనుకోలేదు. ఏమనుకోలేదు ఈసారికి. తెలుసు కదా మనం హెవీ వెయిట్లు వేయడం వల్ల కొంచెం అప్పుడప్పుడు ఇలాంటివి అవుతుంటాయి. మరి ఏట్రా మరి మగవాళ్ళు అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. అందుకే వాళ్ళ గురించి అయినా సరే ఇవన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. రోజుకి జిమ్కి వెళ్ళడం, కష్టపడడం, కొంచెం హెవీగా ఉంది డైట్ అది మెయింటైన్ చేయడం, అన్ని మానేసాను. అందుకు కూడా మానేసాను రోజు. ఏంటనుకుంటున్నా, తప్పదు మరి, ఏం చేస్తున్నావు? ఫాలోయింగ్ కావాలంటే మరి ఆ మాత్రం కష్టపడాలి, మళ్ళీ క్రేజ్ పోద్ది కదా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఎలా చేద్దామన్నా కటింగ్? అటు చూడు, మహేష్ బాబు ఉన్నాడా? అతిథి సినిమాలో మహేష్ బాబులా రావాలి కటింగ్ చేసి. A few moments later. ఏ తమ్ముడు, ఏట్రా అతిథి సినిమాలో మహేష్ బాబులో చేయమంటే అతడు సినిమాలో మహేష్ బాబులో చేసావు? అదే మూవీలో హెయిర్ స్టైల్ కింద లక్షలు వచ్చాయింది అన్న. అతడు అనుకో మన బడ్జెట్ అయిపోతుంది. అవునా? అతిథికి అంత ఖర్చు అయిందా? సర్లే, అయినా అతిథి ఫ్లాప్ సినిమా, అతడు హిట్ సినిమా, అతడు సరిపోతులే. ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. ఓకేరా, ఎంత అయింది మంది? 500 అయిందా? ఫోన్ పే చేస్తాను. దారా కదా, ఆయన 50 రూపాయలు కదా, అయినా తీసుకున్నాను. మాలిష్ 50 రూపాయలా?
కానీ మామిడి ఖర్చులకి తోటలాగా ఉన్నావు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నువ్వు వెళ్ళరా బండికి అర్జెంట్ గా బండి. ఇవన్నీ అయ్యే పనుల్లో లేవుమాయా. మసాజులు గిసాజులు ఇవన్నీ తలనొప్పులు ఏం తగ్గట్లేదు. అర్జెంట్ గా మందే తగ్గేసి అలా అది అలా చెప్పు. ఆ. ఇవన్నీ వదిలేసి టీ అని మసాజ్ అని ఇవన్నీ చెప్తావు ఎందుకు? మీ వల్ల లేట్ అయింది, టైం అయిపోతుంది. రా, ఎక్కి, ఎక్కి. ఏరా 2 బీర్లు పట్టరా ఇల్లు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏయ్, ఏం మాడుతున్నావు? ఏమైందిరా? నేను కటింగ్ చేయించుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు స్నానం చేయకుండా వెళ్ళడం, పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళడం, తీర్థం పుచ్చుకోవడం ఇలాంటి స్నానం చేసిన తర్వాత ఈ ఊరిని ఆసాలో 2 నిమిషాలు. ఇదిగో బాబు, ఇయ్యన్న పట్టుకుంటావా లేకపోతే అపవిత్రం అంటావా? జాగ్రత్తగా పట్టుకో. సరే, ఇప్పటికే లేట్ అయిపోయింది, బేపద టైం అయిపోయింది. మళ్ళీ ఆడు ఎప్పటికి ఇస్తారో ఆర్డర్ చెప్తే. ఏట్రా సౌండ్? సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. నేను ముందే చెప్పాను కదరా ఇలాంటి అపవిత్ర పనులన్నీ నాతో చేయించొద్దని. ఇప్పుడు చూడు. మంత తాగుదాం అనుకున్నాను, ఎలాగా చెడగొట్టేసావు. కనీసం ఏదో ఒకటి ఆర్డర్ చెప్తాను, టకటకమని తినేసి వెళ్ళిపోదాం. ఎలాగా చిరాగ్గా ఉంది. ఏంటన్నా ఫుడ్ ఆర్డర్ చెప్తున్నా? నువ్వు కంగారు పడిపోయి ఏదో ఆర్డర్ చెప్పావు. నువ్వు వాడికి చెప్తావు, ఆడికి అర్థం అవ్వదు. ఆడెళ్ళి వంటోడి చెప్తాడు, వంటోడికి అర్థం అవ్వదు. ఆడెళ్ళి ఓనర్ని అడుగుతాడు, ఓనర్ వచ్చి మళ్ళీ మనల్ని అడుగుతాడు. ఇవన్నీ ఎందుకు మనకి? నువ్వు శుభ్రంగా నాకు ముందు చెప్పావు అనుకో, నేను అది కష్టపడి డీ కోడ్ చేస్తాను. ఆ తర్వాత మనం వాడికి చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పు, నువ్వేం ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నావు? ఈసారికి మొగల్ బిర్యానీ తినేసి వెళ్ళిపోదాం చెప్పి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. బొగోలు బిర్యానీ. బొగోలు బిర్యానీ. హలో, అది మొగలై బిర్యానీ. ఇల్లు మొగలై బిర్యానీ తెచ్చి A few moments later. ఏదన్నా కుమార్ సొసైటీ బాగా పాడైపోతుందా లోపల. చిన్న పిల్లలు బీర్లు ఇవన్నీ తెలుసుకుంటే మనం ఎంత ఆర్థడాక్స్ ఫ్యామిలీలో బతికేమో తెలుస్తుందిరా. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఏట్రా కామనం ఇవన్నీ అసలు ముందు నీ వల్ల వచ్చింది. తలలేపు అన్నావు, ఈ టైం అన్నావు, ప్రసాద్ అన్నావు, ఆఖరికి ఇక్కడ తీసుకొచ్చావు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు లైఫే అంతరా. ముందు 10 రూపాయలతో పోద్దని ఆలోచిస్తాం, టీ టైంకి వెళ్తాం. అవ్వదు, మళ్ళీ 100 రూపాయల కోసం వెళ్తాం, మసాజ్తో అయిపోద్ది. ఆఖరికి ఇక్కడికి వచ్చాక రెస్టారెంట్లో 1000 రూపాయలు అవుతాయి. అదే ఉన్నాడు డైరెక్ట్గా దాబాకి వస్తాడు, 1000 రూపాయలు సరిపోద్ది. ఇప్పటికే అర్థమైందా మనం ఎందుకు పేదలాగా ఉండిపోతామని? అందుకేరా మందు తాగడం మాని. మందు వల్ల మనకి ఉన్ని తలనొప్పులు పోవడం కాదు కానీ కొత్త తలనొప్పులు మొదలవుతాయి. అర్థమైందా? నిజమేమయ్యా, అందరూ మందు తాగితే ఏదో అయిపోద్ది, మందు తాగితే అన్ని కష్టాలు పోతాయని చెప్పి అందరూ రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బు అంతా మందుకే ఖర్చు పెట్టేస్తున్నారు మాయ. నిజంగా ఈ విధంగా ఆలోచిస్తే ఎవరు మందే తాగరు. నిజంగా హ్యాపీనెస్లో వచ్చే చాలా ఉంటాయి. నువ్వు చెప్తే ఇప్పుడు అర్థమైంది. రేపటి నుంచి ఈ మందు ఖర్చు పెట్టే డబ్బులు నేను నిజంగా నా సంతోషానికి, నా కుటుంబానికి ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తాను.